కవిత రాసినటువంటి లేఖ లీక్ చేస్తుందని చెప్పి నేను 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. 10 రోజుల క్రితం నేను చేసినటువంటి చిట్చాట్లో చాలా స్పష్టంగా చెప్పాను. టీఆర్ఎస్లో 4 స్తంభాల ఆట నడుస్తుందని, ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది, అల్విక అనేటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకొని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవుపడుతున్నది. దాదాపు 8,000 ఎంపీటీసీలు ఉంటాయి. 8,000 ఎంపీటీసీలు హైకమాండ్ కాకుండా ఇన్ఛార్జ్లకు ఇస్తారు అని ఆమె చెప్పినప్పుడే అర్థమవుతా ఉన్నది. ఆమె ఈ పార్టీలో ఆమెకు ఆల్రెడీ పొగబెట్టారని, ఆమెను బయటకు పంపిస్తున్నారని, ఆమె బయటకు పోవడానికి సిద్ధమైందని, బయటకు పోయి ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుందని చాలా స్పష్టంగా ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఇదంతా కూడా అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగినటువంటి పంచాయతీయే. పదవుల్లో అన్నకే ఇస్తారు, ఆస్తులు అన్నకే ఇస్తారా? మరి నా జాగృతి కూడా టీఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా, మరి నాకు అధికారంలో వాటా, పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈరోజు బయటకు వచ్చింది. నేను 10 రోజుల క్రితమే చెప్పిన, ఖచ్చితంగా ఈ పంచాయతీ బయటకు వస్తుందని చెప్పిన, ఖచ్చితంగా ఆమె బయటకు వెళ్ళి ఆమె దుకాణం ఆమె పెట్టుకుని ఆమె పార్టీ ఆమె పెట్టుకుంటుందని చెప్పిన. ఇదే జరగబోతున్నది. ఈరోజు కవిత లెటర్ చాలా స్పష్టంగా, తండ్రికి రాసిన లెటర్లో ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. టీఆర్ఎస్కి వారసుడిగా కేటీఆర్ని చేస్తూ ఉన్నాడు, మరి అవినీతి సొమ్మంతా కేటీఆర్కే ఇస్తూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఈమె బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతి త్వరలో ఇంకొక ప్రకంపనం కూడా టీఆర్ఎస్ జరగబోతుంది. మరి 4 స్తంభాల ఆటలో ఈరోజు ఒక స్తంభం బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా ఆమె లెటర్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలలో రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఆమె అభ్యర్థులు కూడా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆ లేఖలో స్పష్టమవుతా ఉన్నది. ఇదంతా కూడా పంపకాల పంచాయతీగానే భావిస్తూ ఉన్నారు. For latest updates on India Pakistan, download our TV Live app.